మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ 4-5 వార్డుల పరిధిలో 45 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని సంఘ భవన నిర్మాణం కోసం మంజూరు పత్రాలను సంఘ సభ్యులకు అందజేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని డ్రైవర్లకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 200 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉన్నత అధికారులు వంశీధర్, రజని, పృథ్వీరాజ్ వర్మ, లక్ష్మణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ గిరిజన నాయకుడు జైపాల్ సింగ్ ముండా జయంతి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే చిరి బాలరాజు, ట్రైటర్ చైర్మన్ బోగారం శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఉన్న విగ్రహాలతో పాటు పలువురు నేతలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జైపాల్ సింగ్ ముండా భారతదేశ చరిత్రలో గొప్ప గిరిజన నాయకుడు, క్రీడాకారుడు, అలాగే రాజనీతిజ్ఞుడని అన్నారు. 2020లోనే రాయలసీమ త్రాగునీరు, సాగునీటి అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారని ఆరోపించారు. అవసరమైన నిజాధారణ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతాల ప్రజలను, వారి ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాహుల్ మీనా హెచ్చరించారు. ఇటీవల రావులపాలెంలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటుపై కొందరు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వార్నింగ్ ఆకతాయిలపై బ్రహ్మాస్త్రంగానే పనిచేస్తుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బివి జయశంకర్, నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 గంటలకు పుష్ప రథారోహణ మహోత్సవానికి ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ చైర్మన్ బండి చంద్రమౌళీశ్వర రెడ్డితో సహా పాలక మండలి సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాగంటి క్షేత్రానికి వచ్చే యాత్రికుల కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 4 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇక ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం పడుతున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం, ప్రత్యేక పూజల కారణంగా భక్తుల సంఖ్యగా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. సమాజంలో జరుగుతున్న నేరాలతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రన్ ఫర్ చీరాల కార్యక్రమం చేపట్టామని వన్ టౌన్ సీఐ సుబ్బారావు తెలిపారు. రన్ ఫర్ చీరాల కార్యక్రమం ద్వారా సమాజంలో ఎదురవుతున్న నేరాలకు గాను పూర్తి స్థాయిలో కఠిన శిక్షలను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.